అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మర్తృగామి స్వభక్తానాం ఉద్ధర్త భవ సంకటాత్. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ గురు చరిత్ర క్షేత్రయాత్రలో నర్సోబావాడి క్షేత్రంలో నిలబడి ఉన్నాం. ఇక్కడ శాంతాదేవి తనకు సంతానం కలగకపోతే ఏ విధంగా శ్రీగురుణ్ణి ఆశ్రయించి వారి అనుగ్రహం చేత పుత్రులను పొందింది. ఆ తరువాత ఎటువంటి పరిణామ క్రమంలో ఒక పుత్రుణ్ణి కోల్పోతే స్వామివారు ఆ పుత్రుడికి తిరిగి ప్రాణదానం చేసి ఆమెను ఓదార్చారు. ఆ తరువాత నర్సోబావాడి క్షేత్రాన్ని విడిచిపెట్టి గాణగాపుర క్షేత్రానికి చేరారు. ఇది తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. శ్రీ గురు చరిత్రలో అత్యంత కీలకమైనది ఈ అధ్యాయం. ఎందుకు అంటే ఈ అధ్యాయాలు అక్కడ జరిగినటువంటి ఆ పరిణామాలు మనం గనక సరిగ్గా గ్రహించుకోలేకపోతే ఆ తర్వాత 40వ అధ్యాయం దాకా కూడా మనకి ఏ విషయం సరిగ్గా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా నర్సోబావాడి క్షేత్రంలో శ్రీగురుడైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు ఏ విధంగా గుప్త రూపంలో నిత్య నివాసం చేస్తున్నారన్నటువంటిది మనకి అర్థం కావడానికి కూడా ఈ అధ్యాయాలు, ఈ లీలా వినోదమే దోహదకారి. రండి, స్వామివారి లీలలో మనం కూడా స్మరణ చేసుకొని పాల్పంచుకుందాం. గంగానుజుడికి త్రిస్థలి యాత్ర చేయించిన తర్వాత శ్రీగురుడు ఆ క్షేత్రం విడిచిపెట్టి గాణగాపురం వైపు, గంధర్వపురం వైపు పయనమైపోతున్న తరుణంలో 64 మంది యోగినులు కూడా వచ్చి, స్వామి ఇప్పుడు ఉన్నట్టుండి ఈ క్షేత్రం విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన అవసరం ఏముంది? మీ సన్నిధిలో మేము నిత్యము తపస్సు చేసుకుంటూ మీ సేవ చేసుకుంటూ ఆనందంగా గడుపుతున్న సమయంలో మీరు ఇటువంటి నిర్ణయం చేస్తే మేమేమైపోవాలి అని అడుగుతారు. నిజమే కదా. 7 ఏళ్ల ప్రాయం వచ్చేటప్పటికి బాలుడికి ఉపనయనాది కార్యక్రమాలు నిర్వర్తించి గురువు యొద్దకు విద్యాభ్యాసం కోసం పంపించేస్తారు తల్లిదండ్రులు. గురుకులంలోనే మిగతా యవ్వన ప్రాయం వచ్చే వరకు కూడా, విద్య పూర్తయ్యే వరకు కూడా అక్కడ నివసిస్తారు. అంటే తల్లిదండ్రులకు దూరమై కూడా బిడ్డ బతకవలసిన పరిస్థితి చిన్నతనంలోనే అబ్బుతుంది. వివాహం అయిన తర్వాత పిల్లలు కూడా వారి యుక్త వయసు వచ్చి వారి వివాహాది కార్యక్రమాలు సంపన్నమైపోయిన తర్వాత వారి జీవనోపాధి కోసం వారు దూరంగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే వానప్రస్థాశ్రమం స్వీకరించిన తర్వాత ధర్మపత్ని అనుమతితోటి ధర్మపత్నిని కూడా విడిచిపెట్టి సన్యాసాశ్రమం స్వీకరించే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అంటే ఈ జీవితంలో ఎవరితోటి శాశ్వతంగా ఎక్కువ కాలం కలిసి ఉండరు. ఇది హిందూ ధర్మంలో, హిందూ జీవన విధానంలో చాలా ఎంతో నేర్పించేటువంటి ఒక ప్రక్రియ మనకి. కానీ త్రిమూర్తి స్వరూపము, త్రిగుణాతీతుడు, మోక్షాన్ని కూడా అనుగ్రహించేటువంటి, జ్ఞానబోధ చేసేటువంటి, కర్మను నశింపజేసేటువంటి శ్రీగురుడు నన్ను విడిచిపెట్టి పోతాను అని అంటే ఎవరి వల్లన్నా అవుతుందా? అస్సలు కాదు. అలాగే 64 మంది యోగినులు కూడా విలపిస్తుంటే మీరు బాధపడిన అవసరం లేదు. మేము ఎప్పుడూ కూడా ఈ ఔదుంబర మూలంలో నిత్య నివాసం చేస్తుంటాము. సామాన్య మానవులకు వారి కంటికి అగుపించకుండా
గుప్త రూపంలో ఎప్పుడూ కూడా ఇక్కడే ఉంటాము, మీకు ఎల్లప్పుడూ ప్రసన్నులమై దర్శనమిస్తుంటాము అని 64 మంది యోగినులకు కూడా వారు అభయమిచ్చి అక్కడి నుంచి నిష్క్రమించి గంధర్వపురానికి చేరుకోవడం జరిగింది. ఈ క్రమంలో అంతకు పూర్వం శాంతాదేవి పిశాచ బాధను తొలగించుకొని స్వామివారి ఆశీస్సుల వల్ల 2 పుత్రులను కన్నది కదా. వారిలో ఒక పుత్రుడు చౌల సంస్కారం, ఇంకొకటికి ఉపనయన కార్యక్రమం. ఇవన్నీ కూడా వారు ఒక సుముహూర్త నిర్ణయం చేసుకొని ఆ కార్యక్రమానికి కావలసిన విషయాలన్నీ సన్నద్ధం చేసుకుంటున్న సమయంలో ఆ పిల్లవాడికి ధనుర్వాతం కమ్మి ఇంకొక 2 రోజుల్లో ఆ సుముహూర్తం ఉందనగా మరణిస్తాడు. ఆ తల్లి విపరీతంగా రోదిస్తుంది. 2 రోజులు కూడా ఆ పిల్లవాడి శవాన్ని అలాగే హత్తుకొని బాధపడుతూ ఉంటుంది. గ్రామస్తులు అంటారమ్మా, ఇంకా శవం కుళ్ళిపోయి కంపు కూడా కొడుతుంది, వాసన దుర్వాసన వచ్చేస్తుంది, ఆ శవాన్ని మాకు అప్పగిస్తే మేము దాన సంస్కారాది కార్యాలు నిర్వర్తిస్తాం, నువ్వు రోధించినందువల్ల ఏమీ జరగదని అంటే, అప్పుడు స్వామివారు ఒక బ్రహ్మచారి వేషంలో ఆమెకు దర్శనమిస్తారు. అమ్మా, ఎందుకు ఈ వృధా దుఃఖం? ఇది ఈ జీవితం అనేది ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు. ఎవరు కూడా, ఏ బంధం కూడా మనకి శాశ్వతం కాదు. ఇవన్నీ కూడా క్షణభంగురాలే, నీటి బుడగల వంటివి. ఇప్పుడు కనబడతాయి, మరుక్షణంలో పుట్టుకుమని అవి అంతర్ధానం అయిపోతాయి. అటువంటి ఈ బిడ్డడి కోసం, ఈ శరీరం కోసం దేనికమ్మా ఈ ఆశ? వదిలేసుకోమంటారు. ఆమె వినదు. ఆమె వినకపోతే ఆ బ్రహ్మచారి ఆమెకు తత్వం ఉపదేశిస్తారు. ఏమిటండి ఈ తత్వం? ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మహామహా జ్ఞానులను కూడా కర్మబంధం పెనవేసుకునేటట్టు చేస్తుంది. వారి జ్ఞానం అంతా ఏమైపోతుందో తెలియదు ఆ క్షణంలో. అటువంటి వారి ఆ నడవడిక అనేది మనకి దర్శనం అవుతూ ఉంటుంది. ఆశ్చర్యపోవాల్సి వస్తుంది, ఏమిటి ఇంతటి మహాజ్ఞాన ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడని. దానికి ఉదాహరణ మనం ఇప్పుడు ముందు మాట్లాడుకుందాము. ఎందుకు అనంటే, మీకు 16వ అధ్యాయం గుర్తుంది కదా శ్రీ గురు చరిత్రలో. అరుణి, బైదుడు. ఈ అరుణికే ఇంకొక పేరు ఉద్దాలకుడు. ఈ ఉద్దాలకుడు దౌమ్య మహాముని వారి చేత జ్ఞానం పొంది ఒక గొప్ప శిష్యుడిగా భూమి మీద చలామణి అవుతున్న రోజుల్లో అతనికి వృద్ధాప్యం సమీపించే సమయంలో ఒక యజ్ఞాన్ని తలపెడతాడు, మహాయజ్ఞం. ఆ యజ్ఞంలో ఏంటంటే ఒక షరతు ఉంటుంది. ఆ షరతు ఏంటంటే, కండిషన్ ఏంటంటే, తనకు ఉన్నదంతా కూడా అందులో మేలిమి అంటే చాలా మంచివైనటువంటివన్నిటి కూడా దానం ఇచ్చేసేయాలి. అలా దానం ఇచ్చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ యజ్ఞంలో భాగంగా ఉద్దాలకుడు మంచి గోవులన్నిటినీ కూడా, అంటే పాలిచ్చేటువంటివి మేలు రకమైన గోవులన్నిటినీ కూడా పక్కన పెట్టేసి, వట్టిపోయిన గోవులు ఇవాళ్ళో రేపో చనిపోతాయి, మేత కూడా మేయడానికి ఇష్టపడనటువంటి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి గోవులను దానమిస్తూ ఉంటాడు. అతనికి ఒక పుత్రుడు ఉంటాడు, నచికేతుడు. ఆ నచికేతుడు బాలకుడే. బాలకుడు అడుగుతాడు, తండ్రి, మీరు ఏం ఆశించి
ఈ యజ్ఞం తలపెట్టారంటే స్వర్గకాంక్షతోటి నేను ఈ యజ్ఞం తలపెట్టాను. ఆ యజ్ఞానికి ఉన్న షరతు ఏమిటి తండ్రి అంటే నాకున్నదంతా దానం ఇచ్చారు. అటువంటప్పుడు తండ్రి మనకి ధర్మశాస్త్రం ఏం చెప్తోంది? ఇలా ఎందుకు కొరగానటువంటి వట్టిపోయినటువంటి చివరి క్షణాల్లో జీవిస్తున్నటువంటి కనీసం మేత కూడా మేయలేనటువంటి గోవులను కనుక దానమిస్తే రౌరవాది నరకాల్లో పడిపోతామని కదా శాస్త్రం చెప్తోంది. ఇటువంటి దానం ఇచ్చిన అటువంటి యజ్ఞం చేసి మీకు ఫలితం ఏమిటి తండ్రి అంటే తండ్రి మౌనంగా ఉండిపోతాడు. నచికేతుడు ఊరుకోడు. ఎందుకంటే తండ్రి మహాజ్ఞాని, ఆ విషయం తెలుసు. దౌమ్య మహాముని యొక్క శిష్యుడు. ఏమిటి ఇలా చేస్తున్నాడు ఈయన అనుకుంటాడు. మళ్ళీ అడుగుతాడు. తండ్రి ఒక తీక్షణమైన చూపు చూస్తాడు పుత్రుడు వైపు. ఈసారి నచికేతుడు ఊరుకోడు. తండ్రి నేను నీకు విలువైన వస్తువునేనా, నేను నీకు విలువైన సంపదనేనా అంటే అందులో ఏమనుమానం పుత్ర అంటాడు. అయితే నన్ను ఎవరికి దానం ఇస్తావు తండ్రి అని అడుగుతాడు. నచికేతుడు అడిగిన ప్రశ్నకి తండ్రి మళ్ళా సమాధానం ఇవ్వడు. మళ్ళీ తీక్షణంగా ఒకసారి చూస్తాడు. మళ్ళీ నచికేతుడు అడుగుతాడు, చెప్పండి తండ్రి, నేను మీకు విలువైన సంపదనైతే నన్ను ఎవరికి దానం ఇస్తారు? తండ్రి దూరంగా పొమ్మంటాడు. ధూర్తుడా, నన్నే ప్రశ్నిస్తావా? తండ్రిని దూరంగా పో అంటాడు. నచికేతుడు ఒప్పుకోడు. మీరు చేస్తున్నది తప్పు తండ్రి. మీరు నన్ను అంతగా ఇష్టపడితే నేను మీకు విలువైనటువంటి సంపదనైతే నన్ను ఎవరికి దానం ఇస్తారు చెప్పండి. ఈసారి ఉద్దాలకుడు ఇంకా ఆవేశం తట్టుకోలేక నిన్ను నేను యమధర్మరాజుకు దానం ఇస్తున్నాను పొమ్మంటాడు. ఆవేశంలో అనేశాడు. ఎందుకంటే వేద శాస్త్రజ్ఞుడు, మహాజ్ఞాని, యాగం చేస్తున్నాడు. ఈ మాట అనేశాడు. ఇదే మాట ఇంకే పుత్రుణ్ణైనా ఏ తండ్రి అయినా అంటే విలవిల్లాడిపోయేవాడు. చిన్న పుల్లవాడే నచికేతుడు, ఏమాత్రం జంకలేదు. ఆలోచన చేశాడు. తన తండ్రి మాట వ్యర్థం కాకూడదు. తండ్రి గురువుతో సమానం. గురువు ఆజ్ఞాపించేశారు, అయిపోయింది, నిన్ను నేను యమధర్మరాజుకు దానం ఇచ్చేశాను పొమ్మన్నారు. గురువు ఆజ్ఞ పాటించకపోతే అది కూడా మహాపాపమే. పుత్రుడినైతే అయ్యాను గాక. తండ్రి గురువుతో సమానం గనక నేను గురువాజ్ఞ పాటించవలసిందే. నేను ఉత్తమోత్తమైనటువంటి శిష్యుణ్ణి కాకపోవచ్చు, కానీ అలాగని అధముడు అయిన శిష్యుణ్ణి మాత్రం కాను. అలా కావాలని కూడా నాకు కోరిక లేదు. వెంటనే ప్రయాణం అయిపోయాడు. ఎక్కడికండి? యమపురికి ప్రయాణం అయిపోయాడు. మీరు అడగవచ్చు, ఏమండి అలా వెళ్ళిపోవచ్చా? ఇది జరిగింది సత్యయుగంలో. మనలో అంతటి సత్య ధర్మ కర్మాచరణ శక్తి గనక నిలిచి ఉంటే ఇదేం అసాధ్యం కాదు. నచికేతుడు సామాన్యమైనటువంటి బాలుడేం కాడు. అతడు మహాజ్ఞానే, విద్యా వినయ సంపన్నుడే. కనుకనే నేను ఉత్తమ శిష్యుణ్ణి కాకపోయినా పర్వాలేదు, కానీ అధమ శిష్యుణ్ణి కాకూడదు, కనీసం మధ్యమ శిష్యుణ్ణన్నా అనిపించుకుంటాను, గురువుతో సమానమైన తండ్రి ఆజ్ఞ పాటిస్తానని యమపురికి వెళ్ళిపోయాడు. యమభటులు ద్వారం దగ్గర నిలువరించారు. ఎవరయ్యా నువ్వు? చనిపోయిన తర్వాత ఆత్మస్వరూపంగా మేము ఇక్కడికి తీసుకొస్తానంటేనే భయపడతారే, నువ్వు ఏ విధంగా ఇక్కడికి బొందితోటి వచ్చేసావు? ఎంత ధైర్యం నీకు? ఏం కావాలి అంటే, నేను యమధర్మరాజుని సందర్శించాలి. ఏంటేంటి?
యమధర్మరాజును సందర్శిస్తావా అని వాళ్ళు నవ్వుకొని, అది వీలు పడే పని కాదు నాయన, అసలు ఆయన పేరు చెప్తేనే గజగజ వణికిపోతారు ప్రాణులు. నువ్వేమిటి సరదా అనుకున్నావా యమధర్మరాజుని సందర్శించాలంటే? కుదరదు, వెళ్ళిపోమన్నారు. కుదరదు, నేను యమధర్మరాజుని సందర్శించవలసిందే. ఇలా వాళ్ళు కుదరదంటున్నారు, ఈయన నేను సందర్శించాలంటున్నాడు. 3 రోజులు గడిచిపోయింది, అన్న పానీయాలు లేవు. ఆ యమద్వారం దగ్గరే అలా నిలబడున్నాడు నచికేతుడు. ఆయన దీక్ష చూడండి. యమధర్మరాజు దర్శనం కాకపోతే ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తి లేదన్నాడు. ఇంకా 3వ రోజు ఇదేదో మన శక్తికి మించింది ఏదో జరుగుతోంది ఇక్కడ అని యమభట్లు గ్రహించి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా, నరలోకం నుండి భూలోకం నుండి ఒక బ్రాహ్మణ బాలుడు వచ్చాడు, మహాజ్ఞానిలాగా ఉన్నాడు, మిమ్మల్ని సందర్శించాలంటున్నాడు. 3 దినాలుగా అన్నపానీయాలు లేకుండా ద్వారం దగ్గర వేచింది, ఏం చేయమంటారు? అక్కడ ఉన్నది యమధర్మరాజు. ఆయనకి తెలియంది ఏముంటుంది, వెంటనే పరిగెత్తుకొచ్చాడు ద్వారం దగ్గరికి. నచికేతుడిని చూశాడు. ముందుగా ఆయన ఏమన్నాడు, అతిథిని అలక్ష్యం చేసినందుకు క్షమార్హుడను అన్నారు. ఎవరు? యమధర్మరాజు. ఇదేమిటిది? యమధర్మరాజు నచికేతుడిని చూసి క్షమార్హుడిని, అతిథిని అలక్ష్యం చేశానంటాడా? అవునండి. ఎందుకంటే అతిథిని అలక్ష్యం చేసిన పాపం మామూలుది కాదు. అది ధర్మవర్తనుడు, ఆయన సమవర్తి, ఆయనకు ఆ విషయం తెలుసు. అందుకే క్షమార్హుడను. ముందుగా ఏం వరం కావాలో కోరుకోండి, నా పాప ప్రాయశ్చిత్తం. యమధర్మరాజుకు పాపం. అవును, 3 రోజులు ఈ నచికేతుడు ద్వారం దగ్గర పడి ఉన్నాడు, అన్నపానీయాలు లేవు, అతిథిగా వచ్చాడు. ఈయనేమి యమభటులను పంపించి యమపాశం వేసి తీసుకురాలేదు. ఆయనకి ఇంకా భూమి మీద నూకలున్నాయి. ఆయనంతకు ఆయన వచ్చాడు, విచ్చేశాడు ద్వారం వద్దకి. ఎవరైనా తమంతకు తాముగా మన ద్వారం దగ్గరికి విచ్చేస్తే వారు అతిథే. అతిథి దేవో భవ అని వారిని ఆహ్వానించవలసిందే. మనకున్న దాంట్లో వారిని సత్కరించి వారిని తృప్తిపరచవలసిందే. ఇందులో ఎటువంటి సంకోచం అక్కర్లేదు. యమధర్మరాజు ఆ మాట అన్నారు. అందుకే పాప ప్రాయశ్చిత్తంగా వరం ఇస్తాను, కోరుకోమన్నారు. అది ఎలా సాధ్యమండి అని అంటారా? సూర్యపుత్రులు ఇద్దరూ కూడా సమవర్తులు, ధర్మవర్తనులే. వారికి తమపర భేదాలుండవు. ధర్మ మార్గాన్ని మటుకే ఆచరిస్తారు, వారు చరిస్తారు. అందుకే శనైశ్చరుడు, యమాగ్రజుడు భూమి మీద ఉన్న సకల జీవులకి బొందిలో ప్రాణం ఉండగా కర్మ ఫలాన్ని అనుభవించేటట్టుగా చేస్తారు. అందుకే పొరపాటున కూడా ఎప్పుడైనా మనకు కష్టం కలిగితే శనైశ్చరుల వారి యొక్క తీవ్రమైన ప్రభావాలు కలుగుతుంటే వారిని పొరపాటున కూడా మనం నిందించకూడదు. అలాగే యమధర్మరాజు వారిని కూడా మనం పొరపాటున కూడా నిందించకూడదు. ఎందుకంటే ఈ బొందితోటి అనుభవింప వీలు లేనటువంటి కర్మశేషాన్ని వారు ఆత్మను తోడుకొని వెళ్ళినప్పుడు అక్కడ అనుభవింపజేస్తారు. సూర్యపుత్రులు ఇద్దరూ కూడా ధర్మవర్తనులు. అందుకే అంటారు, ఉదయం లేచిన తర్వాత యమధర్మరాజుని, శనైశ్చరుల వారిని తప్పకుండా స్మరించాలి. యమధర్మరాజు వారిని స్మరిస్తే యమాగ్రజులైనటువంటి శనైశ్చరుల వారికి చాలా ప్రీతి. అలా స్మరణ చేసిన వారిని శనైశ్చరుల వారు వారి ప్రభావం నుండి వారే కాపాడతారు. శనైశ్చరుల వారికి 2 విషయాలంటే మహాప్రీతి. ధర్మవర్తనులు అంటే వారికి చాలా ప్రీతి. వారి కర్మశేషం ఉన్నా కూడా వారు అనుభవించేటప్పుడు వీరే స్వయంగా వారిని ఏదో ఒక రకంగా రక్షిస్తూ ఉంటారు. అందుకే మీరు మహారాష్ట్ర, కర్ణాటక దేశాలలో చూడండి, రాష్ట్రాలలో
ప్రతి గ్రామంలోనూ తప్పకుండా శనేశ్వరుల వారి ఆలయం ఉంటుంది. నిత్యము వారు దర్శనం చేస్తారు, పూజిస్తారు. అలా ఎప్పుడైనా ఒకవేళ అంటే వీలైతే ప్రతిదినం మనం ఏం చేయాలి? యమాయ ధర్మరాజాయ మృత్యవే చ అంతకాయ చ వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయ చ ఔదుంబరాయ దధ్నాయ నీలాయ పరమేష్టినే వృకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః. యమధర్మరాజు స్తోత్రం. శనేశ్వరుల వారి కంటే కూడా ముందు యమధర్మరాజు వారి స్తోత్రం చేయాలి. అప్పుడు శనేశ్వరుల వారికి ప్రీతి కలుగుతుంది. అంతేకాదు యమధర్మరాజు వారికి కూడా ప్రీతి కలుగుతుంది. రెండవది, వెంటనే కోణస్థః పింగళో బభ్రుః కృష్ణో రౌద్రాంతకోయమః సౌరిః శనేశ్వరో మందః పిప్పలాదేన సంస్థుతః. శనేశ్వరుల వారి ధ్యానం చేయాలి. దీనివల్ల వారి అనుగ్రహం కలుగుతుంది. ఈ భూమి మీద మనం ఒకవేళ పూర్వజన్మ కర్మశేషం అనుభవించవలసి వస్తే, ఏదైనా దుష్కర్మశేషం అనుభవించవలసి వస్తే, తీవ్రమైన బాధలు కలుగుతుంటే ఆ తీవ్రత అనేది తగ్గుతుంది. అసలు విషయానికి వస్తే శ్రీగురుడు ఔదుంబర మూలంలో ఎందుకు నిత్య నివాసం చేస్తారో తెలుసా? మీరు ఎక్కడికైనా వెళ్ళండి, శ్రీగురుడు ఔదుంబర మూలంలో నిత్య నివాసం చేస్తారు. ఎందుకు అని అంటే ఔదుంబరానికి 2 వరాలు ఉన్నాయి. ఒకటి, శ్రీ నృసింహావతారంలో హిరణ్యకశిపుడిని వధించిన తర్వాత అతడి దుష్ట రక్తం చేతులకు అంటుకుని విపరీతమైన బాధలు కలుగుతుంటే అమ్మవారు చెంచులక్ష్మి అవతారంలో అవతరించి మేడి చెట్టు యొక్క ఔదుంబరం యొక్క ఆకులతోనూ పండ్లతోనూ రసాలతోనూ వారి బాధలను తొలగించింది. విషబాధలన్నీ తొలగిపోతే స్వామివారు ప్రసన్నులై మేము ఎప్పుడూ కూడా నీ మూలంలో నిత్య నివాసం ఉంటాము, అలాగే నిన్ను సేవించిన వారికి, నీ ఫలాలను ఆరగించిన వారికి విషబాధలు తొలగుగాక అని ఆశీర్వాదం ఇచ్చారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు త్రిమూర్త్యాత్మకులు. ఆ ఆశీర్వాదం మేడి చెట్టు అంటే ఔదుంబరానికి ఇచ్చారు కాబట్టే వారు నిత్యము ఔదుంబరం మూలంలో నివాసం చేస్తారు. అంతేనా అండి? ఇది ఒకటే అయిందిగా వరం. మరి 2వ వరం ఏమిటి చూడండి. అందుకే అంటారు, ఎదుటి వారి పాపాలను మన నోటితోటి ఉచ్చరించరాదు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. చిత్రగుప్తుడు నిత్యము కూడా యమలోకానికి వచ్చేటువంటి పాపుల యొక్క పాప పుణ్యాల చిట్టాను చదివి వినిపిస్తూ ఉంటారు. అలా పాపుల యొక్క పాపాలు విని 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 ధర్మరాజు వారికి, యమధర్మరాజు వారికి పాప కర్మ అది చుట్టుకుపోయింది. ఆ పాప బాధలు విపరీతం అయిపోయినాయి. అంటే విన్నందుకే వారికి ఆ పాపం అంటుకుపోయి విపరీతమైన బాధలు కలిగి ఏకంగా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్తే బ్రహ్మదేవుడు ఆయన్ని తోడుకొని సృష్టి పరిపాలకుడైనటువంటి విష్ణుమూర్తి వద్దకు వెళ్ళారు. విష్ణుమూర్తి అన్నారు కదా, పాప భారం క్షయం చేసేటువంటి బాధ్యత సదాశివుడిది, వారి దగ్గరికి వెళ్దామని అంటే సదాశివుడు ఏం చెప్పారు, యమధర్మరాజా ఇదంతా కూడా నీకు ఈ బాధ ఏదైతే కలుగుతోందో, ఏ క్లేశం ఏదైతే కలుగుతోందో అది నువ్వు నిత్యము నీ యమలోకానికి వచ్చినటువంటి పాపుల యొక్క పాపాలను విని విని అవి నీకే చివరికి అంటుకున్నటువంటి పరిస్థితి. వీటిని తొలగించుకోవాలంటే ఏకైక మార్గం ఏమిటి అని అంటే, పూర్వం సాక్షాత్తు శ్రీమన్నారాయణుల వారు ఏదైతే నృసింహావతారంలో వారు హిరణ్యకశిపుడి వధ తర్వాత ఏ మార్గం గుండా అయితే నడిచారో
ఆ మార్గం గుండా నువ్వు కూడా ప్రయాణం చేయి. దానికి పూర్వం భూమి మీద ఉన్న తీర్థాలన్నిటిలోనూ స్నానం చేయి. ఆ తర్వాత ఆ మార్గం గుండా ప్రయాణం చేయి. ఆ మార్గంలో ఎన్నైతే తీర్థాలు వస్తాయో, క్షేత్రాలు వస్తాయో, ఆ తీర్థాల్లో స్నానమాడు. ఆ క్షేత్రాల్లో తపస్సు చేసుకుంటూ వెళ్ళు. ఏ క్షేత్రంలో అయితే, ఏ తీర్థంలో అయితే నువ్వు స్నానం చేసి, ఏ క్షేత్రంలో అయితే నువ్వు తపస్సు చేసుకుంటావో, ఎక్కడైతే నీకు పాపమోచన కలుగుతుందో అక్కడ నువ్వు భక్తులను అనుగ్రహించు అని చెప్పేసి ఆ పాప విమోచనకు మార్గాన్ని తెలియజేస్తే, యమధర్మరాజు ఈ భూమి మీద ఉన్నటువంటి తీర్థాలన్నిట్లో స్నానం చేస్తూ, క్షేత్రాలలో సందర్శన చేస్తూ, అలా శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు నడయాడినటువంటి ఆ మార్గం గుండా, ఆ తీర్థాల్లో స్నానం చేస్తూ, ఆ మార్గంలో నడుస్తూ ధర్మపురి క్షేత్రం చేరుకున్నారు. అక్కడ గోదావరి నది ఉంటుంది, వృద్ధగంగా అంటారు దాన్ని. గౌతమ మహాముని తపోఫలం. గంగ ఎంతటి పరమ పవిత్రం గోదావరి నది. గోదావరిలో స్నానం ఆడారు, యువతలకి వచ్చారు. విచిత్రం ఏమిటంటే, స్వామివారు కూడా ఉగ్ర నారసింహుడి నుండి యోగ నారసింహమూర్తిగా అక్కడే వారు ప్రశాంతత చెందినటువంటి క్షేత్రం ధర్మపురి మహాక్షేత్రం. అది అక్కడ ఔదుంబర వృక్షం ఉంటుంది. యమధర్మరాజు వారు గోదావరిలో స్నానం చేశారు, ఔదుంబర వృక్షం మూలానికి వచ్చారు, తపస్సులో కూర్చున్నారు. కొంతకాలానికి వారికి కలిగినటువంటి ఆ పాప భీతి తొలగిపోయింది. ఆ బాధలు తొలగిపోయి ప్రశాంతత చెందారు వారు. ఔదుంబరాన్ని చూసి, ఎన్నో వృక్షాల కింద తపస్సు చేశాను, ఎన్నో క్షేత్రాలలో సందర్శన చేశాను, ఎన్నో తీర్థాలలో స్నానం ఆచరించాను. ఈ తీర్థంలో స్నానం చేసి నీ మూలంలో కూర్చొని తపం ఆచరించగానే పాపం పటాపంచలైపోయింది. కనుక నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీకు వరం ఇస్తున్నాను. ఎవరైతే ఔదుంబరాన్ని నిత్యము సేవిస్తారో వారికి పాప భీతి తొలగుగాక, నా నుండి ఎటువంటి కష్టము కలగదు, వారు ధర్మవర్తనులై జీవిస్తురు అని చెప్పి ఆశీర్వదించారు. రెండవ వరం, త్రిమూర్తి ఆత్మకులు, శ్రీగురు స్వరూపం వారికి తెలీదా? అందుకే వారు ఏం చేశారు, నిత్యము ఔదుంబర మూలంలో నివాసం చేశారు. దానివల్ల ఏమైంది, శ్రీగురుడి కోసం అన్నా వచ్చి ఔదుంబరం, తెలిసో తెలియకో ఔదుంబరానికి ప్రదక్షిణ చేస్తున్నారు. శ్రీగురుడి ఆజ్ఞ, శ్రీగురుణ్ణి సేవించడానికి. అటువంటి యమధర్మరాజు వారికి తెలీదా ధర్మం ఏం చెప్తుందనేది? అందుకే నచికేతుడికి వరం ఇచ్చారు. ఏం వరం కావాలో కోరుకోండి. వెంటనే ఆ 3 వరాలని ఎలా కోరుకున్నాడు? బాలకుడే, మహాజ్ఞాని నచికేతుడు, చిన్నపిల్లవాడే, తెలివైనవాడు. మొట్టమొదటి ప్రశ్న తనకి తెలుసు, నేను ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు. మొట్టమొదటి వరం ఏం కోరుకున్నాడు? స్వామి అనుగ్రహించారు కాబట్టి అడుగుతున్నాను, నేను నా తండ్రి సమక్షంలోకి వెళ్ళగానే ఆయనకి నాపై ఉన్న కోపం నశించి ప్రసన్నుడై నన్ను ఆశీర్వదించి నన్ను అనుగ్రహించేటట్టుగా వరం ఇమ్మన్నాడు. అంటే ఏమిటి? చెప్పకనే చెప్పేశాడు, యమధర్మరాజా నేను ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు, నేను తిరిగి భూలోకానికి వెళ్ళి నా జీవితం నేను జీవించేస్తా. ఎంత తెలివైన వాడు చూడండి. తదాస్తు యమధర్మరాజు వారు ఆశీర్వదించేశారు. రెండో వరం కోరుకోను ఆయన, స్వామి నా తండ్రి స్వర్గకాంక్షతోటి యజ్ఞం చేస్తున్నారు. అసలు ఏమిటి స్వర్గకాంక్ష?
ఎందుకు అందరూ కూడా స్వర్గం 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 అని పరితపిస్తున్నారు? యమధర్మరాజు వారు నవ్వారు. నాయనా, ఈ రోజుకొచ్చి దేవతలకు కూడా అర్థం కాలేదు ఆ విషయం. ఏమిటి చిన్న పిల్లవాడివి ఇంతటి ప్రశ్న వేశావు అన్నారు. తప్పదు, మీరు తప్ప నా ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగిన వారు ఈ ముల్లోకాల్లో ఎవరూ లేరు. దయచేసి అనుగ్రహించండి. నచికేత, ఇది ఒక మహా అగ్ని, కాలాగ్ని. ఇది అన్ని లోకాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రాణిని కూడా దహించి వేస్తుంటుంది. ఆఖరికి దేవతలు కూడా ఈ స్వర్గకాంక్షతోటే ఎప్పుడూ కూడా యుద్ధాలను చేస్తూ వస్తున్నారు. స్వర్గం కావాలి. ఇంద్రుడికి స్వర్గమే కావాలి, దేవతలకి స్వర్గమే కావాలి, రాక్షసులకి స్వర్గమే కావాలి, మానవులకి స్వర్గమే కావాలి. ఏమిటండి ఈ స్వర్గకాంక్ష? ఎందుకు అనంటే, ఇది అగ్నేనాయన. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తెలియని మోహంలో పడిపోతూ ఉంటారు. వారికి తెలియని విషయం ఒకటే ఉంది. అది ఏమిటి అనంటే, ఇది కూడా శాశ్వతం కాదు నాయన. ఎలాగైతే బ్రహ్మ కూడా కొన్ని కల్పాల తర్వాత వారి ఆయుష్ కూడా అయిపోయి నూతనంగా ఇంకొక బ్రహ్మ అనే వారు ఉద్భవిస్తారు, అలాగే ఈ స్వర్గం కూడా శాశ్వతం కాదు, దేవతలు కాదు, ఎవరూ కూడా శాశ్వతం కాదు. ఆయుర్దాయం ఒక్కటే కాస్త హెచ్చు తగ్గులు అంతే. కానీ స్వర్గకాంక్ష అనేది బలీయమైనది. దీన్నే స్వర్గాగ్ని అని అంటారు. కానీ చిన్న పల్లెవాడివైనా దీని గురించి తెలుసుకోవాలని, అసలు ఇది ఎంతవరకు సత్యము, దీనికోసం ఎంతవరకు మనం వెంపర్లాడవచ్చు అనేది తెలుసుకోవాలనే ఒక దివ్యమైన ఒక జ్ఞానాన్ని ప్రదర్శించావు కదా బాలకుడువైనా. సంతోషమైంది. కనుక ఈనాటి నుండి ఈ స్వర్గాగ్నిని నచికేతాగ్నిగా పిలువబడుతుంది అని చెప్పి 2వ వరం కూడా ఇచ్చేశారు. 3వ వరం ఏం కావాలో కోరుకోమన్నారు. వెంటనే నచికేతుడు అడిగిన ప్రశ్నకి యమధర్మరాజుకి దిమ్మ తిరిగిపోయింది. ఏమిటి ఈ బాలకుడు ఇటువంటి ప్రశ్న అడుగుతున్నాడు? ఏమిటిది? బాలకుడేనా, లేకపోతే ఏ సదాశివుడో శ్రీ మహావిష్ణువో నన్ను పరీక్షించడానికి మారువేషంలో ఏమైనా వచ్చారా అనేంత సంశయం కలిగింది ఆయనకి. ఏమిటండి ఆయన అడిగిన ప్రశ్న? నచికేతుడు, మరణానంతరం జీవనం ఉందా లేదా తెలియజేయండి. నవ్వాడు యమధర్మరాజు వారు. ఇంకేదన్నా అడుగు నాయనా, ఇస్తాను. ఆ ఒక్కటి అడక్కు. ఆ విషయం దేవతలకు కూడా తెలియనటువంటి రహస్యం. ఏం కావాలి? చిరాయువు కావాలా? 1000 ఏళ్ళు జీవిస్తావా? ఇస్తాను, కోరుకో. అందమైన కన్యలు, అప్సరసలు భార్యలుగా కావాలా? ఇస్తాను, కోరుకో. తరుగులేనటువంటి సంపద కావాలా? ఇస్తాను, కోరుకో. జీవించినంత కాలం నిత్య యవ్వనంగా జీవించాలనుకుంటున్నావా? ఇస్తాను, కోరుకో. ఏం కావాలంటే అది ఇస్తాను. ఆ ఒక్కటి మాత్రం అడక్కు. అది ఒక బ్రహ్మరహస్యం, దాన్ని వదిలేనాయన. నచికేతుడు వదిలేసేవాడైతే, తండ్రి నిన్ను యమధర్మరాజుకి ఇచ్చేశాను పో అంటే నేరుగా యమపురి ద్వారం దగ్గరకు వచ్చి నిలబడతాడా? నేను యమధర్మరాజుని చూడాల్సిందే అని. లేదు, బట్లు అది కుదరదు వెళ్ళిపో అంటే వెళ్ళిపోయేవాడు, నిలబడేవాడా? కాదు. అలా అంత తేలిగ్గా వదిలితే నచికేతుడు ఎందుకు అవుతాడండి ఆయన? కాదండి, నా ప్రశ్నకి జవాబు చెప్పగలిగిన ఏకైక గురువు మీరే. మిమ్మల్నే గురువుగా స్వీకరిస్తున్నాను. శిష్యుడి యొక్క అజ్ఞానాన్ని తొలగించవలసిన బాధ్యత గురువు మీద ఉంటుంది గనక, ఈ క్షణమే మిమ్మల్ని గురువుగా స్వీకరిస్తున్నాను గనక
దయచేసి నన్ను అనుగ్రహించి నా ప్రశ్నకు జవాబు చెప్పండి స్వామి, మరణానంతరం జీవితం ఉంటుందా ఉండదా? చూడండి, బృహత్ పరాశర శాస్త్రం అందులో చెప్పబడుతుంది పూర్వజన్మ కర్మశేషం ఏంటి, దాన్ని ఎంత శాతం వరకు మరుజన్మ అనుభవిస్తుంది, మిగతా ఎంత శాతం ఇంకెన్ని జన్మలకు అది అలా పొడిగింపబడుతూ ఉంటుంది అన్నీ చెప్పారు. కానీ మరి ఇంకో జన్మ ఉందా లేదా అనే కన్ఫర్మేషన్ అనేది ఎక్కడ దొరుకుతుంది? నచికేతుడి ప్రశ్నలో యమధర్మరాజు వారి సమక్షంలో లభిస్తుంది. యమధర్మరాజు మళ్ళీ అన్నారు, వద్దు నాయన, అది వదిలిపెట్టేసి ఇంకేదన్నా అడుగు ఇస్తానంటున్నాను కదా, ఏం కావాలి కోరుకోనాయన? స్వర్గంలో నివసిస్తావా చెప్పు, పంపించేసేస్తాను. మీరే చెప్పారు కదా తండ్రి, అది శాశ్వతం కాదన్నారు. అసలు ఏది శాశ్వతం కాదన్నారు. మరి అటువంటి అప్పుడు మరణానంతరం జీవనం ఉందా లేదా? వారికి అర్థమైపోయింది యమధర్మరాజు గారికి. నాయన, నీ వంటి శిష్యుడు ముల్లోకాల్లో వెతుక్కున్నా కూడా దొరకడు, రానాయన కూర్చో అని చెప్పి కూర్చోబెట్టుకొని వారు ఉపదేశించారు నచికేతుడికి. నాయన, ఆత్మ ఒక్కటే అది శాశ్వతం. ఎప్పటి వరకు? పరమాత్మలో ఐక్యమయ్యేంత వరకు. పరమాత్మలో ఐక్యమైన తర్వాత కూడా ఆత్మలు అలాగే ఉంటాయి. వాటిని మళ్ళా పరమాత్మ తిరిగి సృష్టి చేయాలనుకున్నప్పుడు వారి నుండి వెలువడి మళ్ళీ సృష్టి కార్యంలో భాగమవుతూ ఉంటాయి. కానీ వాటికి శరీరము అంటే ఏ రకమైన శరీరమైనా ఉండొచ్చండి. జీవము, భౌతిక పరమైనటువంటి శరీరము లభించినప్పుడు ఎటువంటి కర్మలు చేస్తే అటువంటి యోగ్యత సిద్ధించి కొంతకాలం ఆ యోగ్యత పరిపూర్ణమైపోయేంత వరకు కూడా, అయితే యమలోకంలో కానీ లేకపోతే స్వర్గలోకంలో కానీ కొంతకాలం గడిపిన పిమ్మట తిరిగి బ్రహ్మదేవుల యొక్క ఆజ్ఞానుసారం మళ్ళీ జన్మలు ఎత్తుతూనే ఉంటాయి. ఇట్టి జరామరణ చక్రం ఏదైతే ఉందో ఆ చక్రబంధంలో నుండి విముక్తి పొందడానికి ఆత్మలు ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అట్టి ప్రయత్నానికి తోడయ్యే మార్గం ఏమిటి అనంటే భౌతిక పరమైన శరీరం. కనుక మరణానంతర జీవనం అనేది ఆత్మకు ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే భౌతిక పరమైన జీవనము శాశ్వతం కాదు. ఆత్మ నిరామయం, పరమాత్మ పరమోత్కృష్టం. అట్టి నిరామయము పరమోత్కృష్టమైన పరమాత్మలో ఆత్మ ఐక్యం చెందడమే మోక్షం. అందుకు పాటుపడేటువంటిది కర్మ. అది సత్కర్మ అయితే కర్మశేషం నశిస్తే, అంటే అటు సత్కర్మ దుష్కర్మ రెండు బ్యాలెన్స్ అయిపోవాలి. అయిపోయి ఇంకా జీరో అయిపోయి బ్యాలెన్స్ షీటు మోక్షానికి అర్హత సాధించుకున్నప్పుడే పరమాత్మలో ఆత్మ ఐక్యం అవుతుంది. కాబట్టి పతనావధి శరీరము మరణావధి శరీరము అని రెండు ఉన్నాయి నాయన. మానవులు జ్ఞానానికి పాత్రులు, కానీ వారు మరణావధి శరీరం అయినటువంటి ఆ మానవ దేహమే తామన్న భ్రాంతిలో జీవనం గడిపేస్తూ ఉంటారు. ఆ శరీరానికి మోహం అనేది కల్పించుకొని ఆ శరీరమే తామన్న భ్రాంతిలో ఆ జీవనం గడిపేస్తూ ఉంటారు నాయన. కనుకనే
కొంతమందికి మోక్షం అనేది సిద్ధించదు. కానీ మరణావధి శరీరము పెట్టిన తర్వాత పతనావధి శరీరము ఆత్మ ధరించి ఈ మరణావధి శరీరంతో ఎట్టి కర్మలనైతే చేశాము అట్టి కర్మలకు కొంత భాగాన్ని ఫలితాన్ని అనుభవిస్తుంది. కనుక మరణానంతరము జీవనం అనేది ఉంది నాయన. ఎందుకంటే ఆత్మ నాశనము లేనిది ఈ విషయం తెలుసుకోమని ఆనాడు నచికేతుడిని అనుగ్రహించి సాక్షాత్తు యమధర్మరాజు వారు తెలియజేసిన విషయం. ఇదే తత్వం అంటే. దీన్నే బ్రహ్మచారి వేషంలో శాంతాదేవికి ఉపదేశం చేసే ప్రయత్నం చేశారు శ్రీగురుడు. కానీ ఆమె నాకు చెప్పుకున్నాం కదా, ఈ శరీరమే తామన్న భ్రాంతి. అలాగే మనకు పుట్టిన బిడ్డల యొక్క శరీరాలే మమకారం అనే దాంతోటి జీవిస్తూ ఉంటాం గనక ఆమె కూడా అదే చెప్తుంది. స్వామి, ఎంతో కాలానికి శ్రీగురుడు అనుగ్రహిస్తే పిశాచ పీడను వదిలించుకొని ఈ పితృలను కన్నాను. ఈ పుత్రులు నాకు కన్న తర్వాత నాకు మాతృవాంఛ కలిగింది. అట్టి మాతృవాంఛ ఈ పుత్రులు పెరిగి పెద్దవారై నా కళ్ళ ముందే వాళ్ళు సుఖశాంతులతో సంతోషాలతో జీవిస్తూ ఉంటే చూసినప్పుడు కదా ఈ మాతృవాంఛ అనేది పరిపూర్ణమయ్యేది. అట్టి మాతృవాంఛను చంపుకోమని చెప్తే నా మానవ మాతృరాల్ని నా నుంచి ఎలా అవుతుంది? శ్రీగురుడిచ్చిన వరం ఇది. ఇది వాళ్ళ నిష్ఫలం ఎందుకైంది? దయచేసి తెలియజేయండి. నా పుత్రుడే నాకు కావాలి అంటే శ్రీగురుడు ఆ బ్రహ్మచారి వేషంలో ఉన్నప్పుడు ఆయనకు అర్థమై, అమ్మా అటువంటప్పుడు నువ్వు ఇక్కడ రోధించి ఏమి లాభం? నీకు ఎక్కడైతే వరం లభించిందో అక్కడికే వెళ్ళి ప్రశ్నించమన్నాడు. ఆమెకు నచ్చేసింది అది. వెంటనే బయలుదేరిపోయింది. ఎక్కడికండి? నర్సోబావాడిలో ఎక్కడైతే శ్రీగురుడు గుప్త రూపంలో నిత్య నివాసం చేస్తున్నారో ఆ ఔదుంబర మూలానికి. ఎందుకంటే స్వామివారు 64 మంది యోగినులకి నిత్య దర్శనం ఇవ్వడానికని తమ పాదుకలను అక్కడ విడిచిపెట్టి వెళ్ళారు కదా, ఆ పాదుకల సన్నిధానానికి చేరు. అక్కడ ఆ పిల్లవాడి శవాన్ని పెట్టింది. స్వామి, మీరిచ్చిన ఫలం ఈ రోజు నిష్ఫలం అయిపోయింది. స్వామి, ఏమిటిది? మీరిచ్చిన వరం ఇలా అయిపోయింది. దయచేసి మాతృత్వంతో నన్ను కాపాడండి. ఒక బ్రహ్మచారి కనిపించి ఆయన తత్వం ఉపదేశించారు, కానీ మాతృవాంఛతోటి రగులుతున్న నాకు అది ఏమాత్రం కూడా వంట పట్టట్లేదు, నా మనస్సుకు అందట్లేదు, నా బుద్ధికి అందట్లేదు. దయచేసి నన్ను కాపాడండి అని ఆ తలను శ్రీగురుడి పాదాలకు కొట్టుకుంటుంటే ఆమె సొమ్మసిల్లిపోతే ఆ రాత్రి అందరూ కూడా, ఎందుకంటే ఈ రోజు మీరు చూసేటువంటి నర్సోబావాడి కాదండి, ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం కదా, అది గ్రామాలకు చాలా దూరంగా ఉండేది, నిర్జనమైన ప్రదేశం. అందరూ కూడా ఊరి వాళ్ళందరూ కూడా చీకటి పడిపోతుంది, ఇంక ఇక్కడ ఉండడం క్షేమం కాదు, క్రూర మృగాలు అవి తిరుగుతుంటాయి, దొంగల బెడదలు కూడా ఉంటాయి, మనం ఇక్కడ ఉండద్దు, రేపు పొద్దునైనా వద్దాం, అప్పటికైనా ఆమె ఆ శవం గనక కుళ్ళిపోయిన వాసన కలిగితే మనకు అప్పగిస్తుంది, రేపు పొద్దున వద్దాం, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదాం. ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతే ఆమె రోధిస్తూ రోధిస్తూ అప్పటికి 3 రోజులైంది, అన్నపానీయాలు లేవు, ఆ బిడ్డడు మరణించాడు కాబట్టి సొమ్మసిల్లిపోయి పడిపోయినప్పుడు ఆమెకు ఒక స్వప్న దర్శనం లాగా అనిపిస్తుంది. ఏమిటంటే శ్రీగురుడు ఔదుంబర మూలం నుండి బయటికి వచ్చారు. ఆయన చెప్పారు కదా, సద్భక్తులకు ఎల్లప్పుడూ ప్రసన్నులమై దర్శనమిస్తూ ఉంటాం. ఇక్కడ మీరు కూడా 64 మంది యోగినులు కూడా ఇక్కడే ఈ వృక్షమూలంలోనే నివసించండి అని చెప్పి వెళ్ళారు కదా, వచ్చారు. ఏమిటమ్మా, ఏం జరిగింది? ఎందుకు మనసు కష్టం చేసుకుంటావు? ఏదో అకాల మృత్యువు అపహరించింది నీ బిడ్డడిని, జరిగిపోయింది ఏం లేదు, ఇప్పుడే నీ బిడ్డడికి ప్రాణం దానం చేస్తాం మేమని చెప్పేసి వారి దివ్యమైన హస్తాలతోటి నిమిరి
వారి పుండరీకాక్షులు కదా వారు. వారి దివ్యమైన దృష్టిని ఆ బిడ్డడి శరీరం వైపు ప్రసరించగానే ఆ బాలుడిలో ప్రాణవాయువు తిరిగి ప్రతిష్టాపింపబడి జీవం కలిగి లేచి కూర్చున్నాడు. అమ్మా, నీ బిడ్డడిని బ్రతికించాను, ఇంకా ఈ శోకం వ్యర్థం వదిలిపెట్టి నా మీద నిష్ఠూరం ఆపివేసి నీ బిడ్డడితోటి నువ్వు శాంతంగా జీవించు తల్లి అన్నారు. అంతర్ధానం అయిపోయారు. ఏమనుకుంది? కల అనుకుంది. ఎందుకంటే అది నిద్రావస్థ కాదు, స్వప్నావస్థ అంతకంటే కాదు. 3 రోజులుగా నిద్రాహారాలు మాని ఆ పిల్లవాడి కోసం ఏడుస్తున్నందుకు ఒక శోష వచ్చిన పరిస్థితి. అంటే సగం స్పృహ ఉంటుంది, సగం ఉండదు. అదొక రకమైన స్థితి అన్నమాట. ఒకవేళ తెలుగు అర్థం కాకపోతే ఇంగ్లీష్లో అయితే ఆల్టర్డ్ మెంటల్ స్టేటస్ అంటారు దాన్ని. ఆల్టర్డ్ మెంటల్ స్టేటస్ అంటే సగం స్పృహ ఉంటుంది, సగం స్పృహ ఉండదు. కొన్ని తెలుస్తూ ఉంటాయి, కొన్ని తెలియదు. అటువంటి పరిస్థితి. వెంటనే కళ్ళు తెరిచింది. శ్రీగురుడు దర్శనం ఇచ్చారనుకుని వారికి ఒక నమస్కారం చేసింది. కానీ అప్పుడు వెంటనే ఆమె కనిపించింది. నా పిచ్చి గాని చనిపోయిన బిడ్డడు ఎలా బతుకుతాడు అనుకుంది. ఇంత లోపల పిల్లవాడు కదిలాడు. భయపడింది. ఏదైనా భూతం, ఏదైనా ప్రేతం, ఏదైనా పిల్లవాడి శరీరంలోకి ఆవహించిందేమో అనుకుని భర్త నిద్రలేపింది. వెంటనే పిల్లవాడు అమ్మా ఆకలేస్తుంది అని ఏడుస్తూ పరిగెత్తుకు వచ్చాడు తల్లి దగ్గరికి. నాయనా అంటూ కావులించుకుంది. అద్భుతం చూడండి. శ్రీగురుడు ఆయనే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ కూడా. ఆమె చిన్న పిల్లవాడికి 3 ఏళ్ల ప్రాయం. ఇంకా స్తన్యం వస్తుందా అండి? పాలు వస్తాయా? కానీ స్వామివారి లీల వల్ల ఆమెకి ఆ క్షణంలో స్తన్యం వచ్చి పాలు ధారగా కారుతూ ఉంటే పిల్లవాడికి పట్టింది. ఇంతకంటే గొప్ప రుజువు ఏం కావాలండి? స్వామివారు సద్భక్తులకు ఎల్లప్పుడూ కూడా ఔదుంబరం మూలంలో నరసోభావాడి క్షేత్రంలో నిత్యము కూడా వారు దర్శనమిస్తూనే ఉంటారు. వారిని దర్శించుకోగలిగినటువంటి మనస్థితి మనకు ఉండాలి. బుద్ధిశక్తి ఉత్తేజితమై ఉండాలి. మన దృష్టి, మన జ్ఞానము, మన మనస్సు అన్నీ కూడా వారి పాదాల మీద కేంద్రీకృతమై ఉండి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ద్రాం దత్తాత్రేయాయ నమః అని మనం ఉచ్చరించగలగాలి, స్తోత్రం చేయగలగాలి. వారి సమక్షాన్ని మనం అనుభూతి చెందగలగాలి. తప్పకుండా వారు ప్రసన్నులై అనుగ్రహించి మనకు దర్శనమిస్తారు. ఎట్టి సంశయం అక్కర్లేదు ఇందులో. స్వామివారు గాణగాపురం వెళ్ళిపోయారు, గాణగాపురంలోనే ఉన్నారనుకోవాల్సిన అవసరం. వారు కదలీవనం కూడా వెళ్ళారు. కదలీవనంలో కూడా దర్శనం అవుతుంది. మరి వారు కదలీవనం ఎందుకు వెళ్ళారో కూడా తర్వాత తెలుసుకుందాంలేండి మరి అక్కడికి వచ్చినప్పుడు. ఎందుకంటే వారు త్రిమూర్త్యాత్మకులు, త్రిగుణ రహితులు, భక్త వరదులు గనక ఎక్కడైతే భక్తులు వారిని సద్భక్తితోటి వారిని భజిస్తూ ఉంటారో వారికి నిత్య ప్రసన్నులై వారి దర్శనం అనుగ్రహిస్తూనే ఉంటారు ఏదో ఒక రకంగా. గురుస్వరూపం ఏ రకంగా అయినా దర్శనం ఇవ్వచ్చు. కనుక శ్రీగురుడు నర్సోబావాడి క్షేత్రంలో గుప్త స్వరూపంగా నిత్య నివాసం చేస్తూ ఉంటారు. అమరపురంలో అమరేశ్వరుడి సన్నిధిని మనం వారిని దర్శించడానికి మటుకే వెళ్తాం. ఎందుకంటే వారు ఆజ్ఞాపించేశారు 64 మంది యోగులు, మీరు కూడా వచ్చేసి ఈ ఔదుంబర మూలంలోనే నిత్య నివాసం చేయండి. 64 మంది యోగినులు కూడా అక్కడే ఉంటారు. పొరపాటున మీరు వెళ్ళి అమరపురంలో అమరేశ్వరుడి సన్నిధిలో 64 మంది యోగినులు ఉన్నారనుకునేవారు. అక్కడ కేవలం అమరేశ్వరుణ్ణి మటుకే దర్శించుకోవాలి.
వారిని మటుకే ఆశీర్వదించమని కోరాలి. 64 మంది యోగినులు కూడా నరసోబవాడిలోని ఔదుంబర మూలంలోనే ఉన్నారు, శ్రీగురుడు సైతంగా. అందుకే అక్కడ ఔదుంబరానికి ఎప్పుడు కూడా 3 ప్రదక్షిణలు చేయాలి. ఎందుకంటే గురు స్వరూపాలకి వారు త్రిమూర్తి స్వరూపం గనక 3 ప్రదక్షిణలు చేయవలసింది. ఆ 3 ప్రదక్షిణలు చేసి మనం నరసోబవాడి క్షేత్రంలో మటుకు 64 మంది యోగులకి నమస్కరించి శ్రీగురుడికి కూడా నమస్కరించాలి. వారు అక్కడే ఉంటారు. అంతటి మహాక్షేత్రం నరసోబవాడి. కృష్ణవేణి నదీమ తల్లి ప్రతి సంవత్సరం స్వామివారి పాదాలను స్వయంగా అభిషేకం చేస్తారు. 64 మంది యోగినులు నిత్య నివాసం చేస్తారు. ఆ క్షేత్రానికి వెళ్ళి సద్భక్తితోటి స్వామి శరణు అని చెప్పేసి వారికి సర్వస్వ శరణాగతి చేస్తే వారు మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడూ కూడా జీవితంలో మీ చేయి పట్టి విడువక మిమ్మల్ని నిత్యము తోడుండి నడిపిస్తారు. సంశయం అక్కర్లేదు, వాస్తవం. దీనికి మరి వేరే రుజువులు అక్కర్లేదు. అంతటి మహాక్షేత్రం నరసోబవాడి. ఇవాళ నరసోబవాడి క్షేత్రాన్ని స్మరించుకునే అదృష్టం కలిగింది. అక్కడ జరిగిన లీలలన్నింటినీ కూడా స్మరించుకునే అదృష్టం కలిగింది. ఇంతకంటే మహద్భాగ్యం ఏముంటుంది చెప్పండి. అంతేకాకుండా నచికేతుడికి యమధర్మరాజు ఉపదేశం చేసినటువంటి విషయాలన్నీ కూడా స్మరించుకునే భాగ్యం కలిగింది. ఇవాళ ఒక్క విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా కూడా ఔదుంబర సందర్శనం, ఎక్కడైనా సరే ఔదుంబర సందర్శనం అనేది చేస్తే తప్పకుండా మీతో పాటు కొద్దిగా ఆవు నెయ్యి, ఆవు పాలు, ఒక వత్తి, కాస్త ధూపం కావలసిన వస్తువులు, ఒక పండు పట్టుకు వెళ్ళండి. వెళ్ళి ఔదుంబరానికి ఇందాక చెప్పుకున్నాం కదా, యమాయ ధర్మరాజాయ మృత్యవే చ అంతకాయ చ వైవస్వతాయ కాలాయ సర్వభూతక్షయాయ చ, ఈ స్తోత్రం ఉంది చూసారా, ఈ స్తోత్రం తప్పకుండా చేయండి. చేసి దాంతో పాటు ఓం నమో వర్ధకార్త వీర్యాదిరాజరాజ్య ప్రదోనగ విశ్వశ్లాఘ్యోమితాచారో దత్తాత్రేయో మునీశ్వర పరాశక్తి పదాశ్లిష్టో యోగానంద సదోన్మద సమస్త వైరితేజో హృత్ పరమామృత సాగర అనసూయా గర్భరత్న భోగ మోక్ష సుఖప్రద శ్రీపాద వల్లభ పాతు శ్రీను సింహ సరస్వతి శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణీ నమోస్తుతే నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రేక్షమే. 3 ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఈ స్తోత్రాలు 2 పఠించండి. దీనివల్ల సద్గురువు సంప్రీతులవుతారు. వారు సంప్రీతులవుతే మన జీవితం ధన్యమే. ఇంకేం అవసరం లేదు. వారు మనల్ని తోడుండి చేయబట్టుకొని ముందుకు నడిపిస్తారు జీవితంలో. యమధర్మరాజు వారు కూడా సంతృప్తులవుతారు. సంప్రీతులవుతే వారే చెప్పారు కదా, నా సందర్శనం అవసరం ఉండదు. 2 మహద్భాగ్యాలు కలుగుతున్నాయి. ఇంతకంటే ఏం కావాలి? ప్రదక్షిణ చేయండి. ఆవు పాలు ఔదుంబర మూలంలో అభిషేకంలాగా శ్రీగురుణ్ణి స్మరించిపోయండి. ఆవు నెయ్యి పోసి వత్తి వేసి చక్కగా ఒక దీపం వెలిగించండి. ధూపం చూపించండి. నైవేద్యం సమర్పించండి. శ్రీగురుని స్మరణ చేయండి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని మనస్ఫూర్తిగా బుద్ధిని లగ్నం చేసి స్మరణ చేయండి. తప్పకుండా శ్రీగురుడి అనుగ్రహం కలుగుతుంది. దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. ఇందులో ఎటువంటి సంశయం అక్కర్లేదు. అదే నరసోబవాడి క్షేత్రంకి వెళ్ళారనుకోండి, చక్కగా అభిషేకం చూడవచ్చు, అలంకారం చూడవచ్చు. 64 మంది యోగినులు సైతంగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ప్రదక్షిణ చేయవచ్చు.
వారి స్తోత్రం చేయవచ్చు, వారి అనుగ్రహం పొందవచ్చు. కృష్ణవేణి నదీమ తల్లి పంచనదీ సంగమం అక్కడ చక్కగా స్నానం చేసి పావనమై వారి దర్శనం చేసి, గురు దర్శనం చేసి, అక్కడ గురు చరిత్ర పారాయణ కూడా చేసి గురు స్తోత్రాలన్నీ కూడా పఠించుకొని రావచ్చు. ఇంతకంటే మహద్భాగ్యం ఏముంటుంది చెప్పండి. నిన్నొక మాట చెప్పుకున్నాం, నర్సోబావాడి క్షేత్రానికి వెళితే తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా కరుణా త్రిపది స్తోత్రం పఠించాలి. ఎందుకండి పఠించాలి అని అంటే, ఒకానొక సమయంలో అక్కడ నర్సోబావాడిలో అప్పుడు తేంబే స్వామిగా పిలువబడేటువంటి శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు ఆ క్షేత్రం నుండి వెడలి నర్సీ నామదేవ్ అని ఉంటుంది క్షేత్రం, అక్కడికి వెళ్ళి వారు తపస్సు చేసుకుంటున్నారు. ఆ సమయంలో నర్సోబావాడిలో పూజాధికాలు నిర్వర్తిస్తున్నప్పుడు ఒక తప్పిదం జరిగింది. ఆ తప్పిదం జరిగిన మరుక్షణమే అక్కడ స్వామివారి విగ్రహం కళ్ళు ఎర్రగా అయిపోయినాయి. భయపడిపోయారు అందరూ కూడా. ఏమిటి ఇలా జరిగిపోయింది, ఎందుకు మన వల్ల ఇంతటి లోపం జరిగింది స్వామివారి సేవలో? స్వామివారి నేత్రాలు ఎర్రబరిపోయినాయి కదా, ఏమిటి ఇప్పుడు చేయడం? తర్జన భర్జనలు పడ్డారు, ఎవ్వరికి ఏమీ తోచట్లేదు. అందులో కొంతమంది జ్ఞానులు వెంటనే అన్నారు, ఏమైనా చేయండి, ముందు తేంబే స్వామి ఎక్కడున్నారో వెతకండి అన్నారు. గ్రూపులుగా విడిపోయారు. తేంబే స్వామి ఎక్కడున్నారో ఎవరికి తెలుసు? 150 సంవత్సరాల క్రితం ఏమన్నా సెల్ ఫోన్లు ఉన్నాయా, టెలిఫోన్లు ఉన్నాయా? ఎవరెక్కడున్నారు ఏం తెలుసు? కాబట్టి గ్రూపులుగా విడిపోయి బృందాలుగా ఏర్పడి వారిని వెతుక్కుంటూ వెళ్ళారు. ఒక బృందం వారిని నర్సీ నామదేవ్ క్షేత్రంలో వెతికి పట్టుకున్నారు. వారు తపస్సులో ఉన్నారు. వీరు వెళ్ళి వాళ్ళ పాదాల మీద పడిపోయారు, స్వామివారి పాదాల మీద, తేంబే స్వామివారి పాదాల మీద. ఏమైంది, మీరందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? నేనేదో ఇక్కడ తపస్సు చేసుకుంటాను, ఏం కావాలండి? అయ్యా, మహాపరాధం జరిగిపోయింది మా వల్ల, ఇలా జరిగిపోయింది స్వామివారి సేవలో. అప్పటి నుండి స్వామివారి నేత్రాలు ఎర్రబారిపోయినాయి, ఏదన్నా చేసి మీరే కాపాడాలన్నారు. ఎందుకు అనంటే, అంతకు పూర్వం ఒక భక్తుడికి ఒక బాధ కలిగినప్పుడు ఆ భక్తుడు దత్తాత్రేయ స్వామి వారిని త్రికరణ శుద్ధిగా ధ్యానించి, తండ్రి నా కష్టాన్ని తొలగించండి, నా బాధను తొలగించండి అని అంటే, అప్పుడు తేంబే స్వామి వారు కురువాపుర క్షేత్రంలో ఉన్నారు. కురువాపుర క్షేత్రంలో దత్తాత్రేయ స్వామి వారి దర్శనం ఇచ్చి, నువ్వు ఉన్నావు కదా భూమి మీద, ఆ భక్తుడి బాధ తొలగే ఉపాయం చెప్పు అన్నారు. వెంటనే తేంబే స్వామి వారు ఘోర కష్టోద్ధరణ స్తోత్రం లిఖించి ఇచ్చేశారు. ఈ స్తోత్రం పఠించిన ఆయన దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం కలిగింది, ఈ స్తోత్రం పఠిస్తే నీ బాధలు పటాపంచలైపోతాయని. అందుకే ప్రతినిత్యము 3 సార్లు రోజు ఘోర కష్టోద్ధరణ స్తోత్రం పఠించాలి. నిద్ర లేచిన తర్వాత, మధ్యాహ్న సమయంలో భోజనానికి పూర్వము, అలాగే రాత్రి నిద్రకి పూర్వం తప్పకుండా ఘోర కష్టోద్ధరణ స్తోత్రం చేయాలి. ఆ విషయం వీళ్ళకి తెలుసు. అందుకే పరిగెత్తుకొచ్చి తేంబే స్వామి వారి కాళ్ళ మీద పడ్డారు, అయ్యా అనుగ్రహించండి అన్నారు. అప్పుడు తేంబే స్వామి వారు ఆ నర్సీ నామదేవ్ క్షేత్రంలో శాంతహో శ్రీ గురు దత్త మమ చిత్త శమవీయాత అని చెప్పేసి ఆ కరుణా త్రిపది రచించి పఠిస్తే వెంటనే స్వామి వారు ప్రసన్నులయ్యారు. అందుకే నర్సీ నామదేవ్ క్షేత్రంలో కరుణా త్రిపది స్మారకం ఉంటుంది. అక్కడ
అలాగే నర్సోబావాడి క్షేత్రంలో కరుణా త్రిపది నిత్యం పఠించబడుతుంది. అంతటి పవిత్రమైనటువంటిది కరుణా త్రిపది. దత్త భక్తులు ప్రతి నిత్యము కూడా వాళ్ళ ఇంట్లో ఘోర కష్టోద్ధరణ స్తోత్రము, కరుణా త్రిపది, దత్తాత్రేయ వజ్ర కవచము పఠించుకోవాల్సిందే. ఇంకా వాళ్ళకి ఎటువంటి బాధలు ఉండవు. కానీ ఇది చేయవలసింది ఏంటంటే త్రికరణ శుద్ధిగా చేయాలి. మనస్సులో ఏవో కోరికలు పెట్టుకొని చేయకూడదు. సర్వస్వ శరణాగతి చేసి చేయాలి. ఎందుకంటే వారు శ్రీగురు స్వరూపం. సద్గురువు ఎప్పుడూ కూడాను జ్ఞానం కలుగజేసి కర్మఫలాన్ని అనుభవింపజేసి ఆ కర్మశేషాన్ని నశింపజేసి మోక్షానికి అర్హతనిస్తారు గనక ఆ కర్మని అనుభవించడానికి అవసరమైన శక్తిని కూడా అనుగ్రహిస్తారు గనక ఆ శక్తే లేకపోతే ఇంతకు ముందు మనం ఒకసారి ఆల్రెడీ చెప్పేసుకున్నాం ఎలా స్వామి వారు అనుగ్రహిస్తారు, ఎలా మనం కష్టాలలో ఉండి అడుగు కూడా వేయలేనప్పుడు వారి చేతుల్లో మనల్ని మోసుకొని వెళ్తారనేది మనం చెప్పేసుకున్నాం. ఇంక మళ్ళీ దాని గురించి ప్రస్తావన అక్కర్లేదు. కనుక అంతటి మహాక్షేత్రం నర్సోబావాడి ఎన్నో ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే నర్సోబావాడి అసలు ఏమైనా అవకాశం కుదిరితే అన్నీ వదిలిపెట్టేసి చక్కగా నర్సోబావాడి క్షేత్రానికి వెళ్ళిపోయి అక్కడ స్వామి వారిని నిత్యం వారి నామస్మరణ చేసుకుంటూ వారి పాదుకలను అభిషేకించుకుంటూ చక్కగా వారి చరిత్ర పారాయణ చేసుకుంటూ జీవించిపోతే చాలనిపిస్తుంది. ఈసారి నర్సోబావాడి క్షేత్రానికి గనక వెళ్తే అక్కడ దర్శనం చేసేటప్పుడు ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా జ్ఞప్తికి ఉంచుకొని ఆ ప్రకారంగా దర్శనం చేయండి. అమరపురం దర్శనం చేయండి. పేద బ్రాహ్మణుని అనుగ్రహించినటువంటి గృహాన్ని ఆ క్షేత్రాన్ని దర్శనం చేయండి. గంగానదుడి పొలం అనేది ఇప్పుడు సపరేట్ గా ఇది అని డిమార్కెట్ ఇన్ని వందల సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడి నుంచి కూడా చూస్తే కనబడుతుంది. ఒకసారి అనుభూతి చెందండి. నేను అదే చెప్తాను, ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అనుభూతి చెందలేకపోతే మనం వ్యర్థమే. ఆ క్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసి చెప్పుకోవడానికే మిగిలిపోతుంది. అనుభూతి చెందండి. స్వామివారు ఇక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటున్నారు, తపో ముద్రలో ఉన్నారు. గంగానజుడు పొలం అటువైపు గట్టున ఉంటుంది. అక్కడ నిలబడి గమనిస్తున్నాడు స్వామివారు ఏం చేస్తున్నారా. కొంచెం దూరంలో పంచ నది సంగమం ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, పంచ నదులు అక్కడ సంగమిస్తుంటే అక్కడ మనం స్నానం చేస్తుంటే గురువు అనుగ్రహం కలుగుతుంది. అనుభూతి 64 మంది యోగులను ఆశీర్వదించి ఆ క్షేత్రంలో వారి చేతితో సమర్పించినటువంటి భిక్షను స్వామివారు స్వీకరిస్తున్నారన్నట్టుగా అనుభూతి చెందండి. శాంతాదేవిని అనుగ్రహించి పాషాణం మీద భిక్ష చేసినటువంటి ఆ భోజన పాత్ర అక్కడ చూసి అనుభూతి చెందండి. స్వామివారు ఇక్కడ కూర్చొని భిక్ష చేశారా. ఎలా అంటే అది కూడా రాతి మీద, శిల మీద అనుభూతి చెందండి. స్వామివారు స్వయంగా తమ పాదుకలు పట్టుకొని కళ్ళు మూసుకోమంటే తిస్థలి యాత్ర చేయించుకొచ్చారు. ఆహా, అనుభూతి చెందండి. చనిపోయిన పిల్లవాడికి ప్రాణదానం ఇవ్వడానికి స్వయంగా ఔదుంబర మూలం నుండి బయటికి వచ్చి ప్రాణవాయువును తిరిగి ప్రతిష్టాపించి ప్రాణాన్ని అనుగ్రహించి ఆ బాలుడు బ్రతికేలాగా చేశారా. అనుభూతి చెందండి. ఇంకింతకంటే ఏముంటుందండి. దత్తానుగ్రహం కదా. నర్సోబావాడి మహాక్షేత్రమే భూమి మీద దర్శించుకొని అనుభూతి చెందగలిగి అక్కడ స్వామివారి పాదాలను అర్చించుకొని కరుణా త్రిపది స్తోత్రాన్ని పఠించుకొని గురుచరిత్ర పారాయణ చేసుకుంటే ఇంతకంటే ఈ జీవితానికి మోక్షానికి అర్హం ఇంకోటి ఉంటుందా చెప్పండి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.